Welcome to Algola Srinivas Botany class. Dear intermediate second year students, within very short period అంటే మీరు త్వరలో బోర్డ్ ఎగ్జామ్ రాయబోతున్నారు కాబట్టి మీకు మన బాటనీ ఫస్ట్ బిట్ వెరీ షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ 2 మార్క్స్ క్వశ్చన్స్ 20 మార్క్స్ ఉంటాయి. 60 మార్కుల్లో 20 మార్కులు కంప్లీట్ 2 మార్క్స్ క్వశ్చన్ ఉంటాయి. కాబట్టి చాప్టర్ వైజ్ కంప్లీట్ 2 మార్క్స్ క్వశ్చన్స్ నేను కంప్లీట్గా క్వశ్చన్ ఆన్సర్ చెప్పబోతున్నాను. జాగ్రత్తగా వినండి. మనము ఈ వీడియోలో యూనిట్ 1 చాప్టర్ 1 ట్రాన్స్పోర్ట్ ఇన్ ప్లాంట్స్ లెసన్ నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ బాటనీ ట్రాన్స్పోర్ట్ ఇన్ ప్లాంట్స్ లెసన్ నుంచి కంప్లీట్ 2 మార్క్స్ క్వశ్చన్ ఒకసారి జాగ్రత్తగా వినండి. మీకు ఇంతకుముందు చదివితే రివిజన్ అవుతుంది. 20 మార్క్స్ స్కోర్ చేయడానికి తప్పకుండా ఉపయోగపడుతుంది. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. వాట్ ఆర్ ది పోరిన్స్? వాట్ రోల్ డూ దే ప్లే ఇన్ డిఫ్యూజన్? వాట్ ఆర్ ది పోరిన్స్? వాట్ రోల్ డూ దే ప్లే ఇన్ డిఫ్యూజన్? పోరిన్స్ అంటే ఏమిటి? వాటి యొక్క ప్రాముఖ్యత ఏంటి? డిఫ్యూజన్లో వాటి యొక్క ప్రాముఖ్యత ఏంటి? ఆన్సర్ చూడండి. పోరిన్స్ ఆర్ ప్రోటీన్స్ దట్ ఫార్మ్స్ హ్యూగ్ పోర్స్ హ్యూగ్ పోర్స్ ఇన్ ద outer membranes of the plastids, mitochondria and some bacteria. They allow molecules up to the size of small proteins to pass through. ఇక్కడ వినండి, ఎక్స్ప్లెనేషన్ వినండి. పోరిన్స్ అనేటి ప్రోటీన్స్ అన్నట్టు. పోరిన్స్ ఆర్ ప్రోటీన్స్, అవి ఒక రకమైన ప్రోటీన్స్ అని చెప్తున్నాడు. దట్ ఫార్మ్స్ హ్యూగ్ పోర్స్, అవి ఒక రకమైన మెంబ్రెన్స్ పైన చిన్న చిన్న హోల్స్, PORES, పోర్స్ అంటే చిన్న చిన్న హోల్స్ ఫామ్ చేస్తాయి. కాబట్టి ఇన్ ద అవుటర్ మెంబ్రెన్ పైన అవి హ్యూగ్ పోర్స్ ఫామ్ చేస్తాయి. అవుటర్ మెంబ్రెన్ ఆఫ్ ది ప్లాస్టిడ్స్, మరి వేటిపైన అంటే ప్లాస్టిడ్స్ పైన మరియు మైటోకాండ్రియా పైన, అంతేకాకుండా కొన్ని రకాల బ్యాక్టీరియా పైన. ప్లాస్టిడ్స్ పైన, మైటోకాండ్రియా పైన, కొన్ని రకాల బ్యాక్టీరియా పైన ఇవి ఏం చేస్తాయంటే ఈ పోరిన్స్ PORINS పోరిన్స్ అనే ప్రోటీన్స్ వాటిపైన, ఈ మెంబ్రెన్స్ పైన, ప్లాస్టిడ్స్ పైన, మైటోకాండ్రియా పైన, బ్యాక్టీరియా మెంబ్రెన్ పైన చిన్న చిన్న హోల్స్ ఫామ్ చేస్తాయి. హ్యూగ్ పోర్స్, ఒక పోర్స్ను ఫామ్ చేస్తాయి అన్నట్టు. వీటి వల్ల ఉపయోగం ఏంటంటే సెకండ్ పాయింట్లు ఇచ్చాడు. దే అలో మాలిక్యూల్స్ అప్ టు ది సైజ్ ఆఫ్ ది స్మాల్ ప్రోటీన్స్. కాబట్టి మాలిక్యూల్స్ను ఆ మెంబ్రెన్ గుండా మాలిక్యూల్స్ వెళ్ళడానికి ఉపయోగపడతాయి అన్నట్టు. అప్ టు ది సైజ్ ఆఫ్ ది స్మాల్ ప్రోటీన్స్ టు పాస్ త్రూ, చిన్న చిన్న స్మాల్ సైజులో ఉన్నటువంటి ప్రోటీన్స్ వాటి ద్వారా వెళ్ళడానికి ఈ పోరిన్స్ అనే ప్రోటీన్స్ ఉపయోగపడతాయి. ఈ ప్రోటీన్ గుండా వెళ్తాయి అన్నట్టు. స్మాల్ ప్రోటీన్స్ ద్వారా చిన్న చిన్న మాలిక్యూల్స్ అన్నీ కూడా వెళ్తాయి. సో పోరిన్స్ ఆర్ ప్రోటీన్స్ దట్ ఫార్మ్ హ్యూగ్ పోర్స్ ఇన్ ద అవుటర్ మెంబ్రెన్స్ ఆఫ్ ది ప్లాస్టిడ్స్, మైటోకాండ్రియా అండ్ సమ్ బ్యాక్టీరియా. దే అలో మాలిక్యూల్స్ అప్ టు ది సైజ్ ఆఫ్ స్మాల్ ప్రోటీన్స్ టు పాస్ త్రూ. ఓకే, ఇది ఆన్సర్. ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఇది. టెక్స్ట్ బుక్ ప్రకారం మనం ఆర్డర్లో వెళ్తున్నాం. 2 మార్క్స్ క్వశ్చన్స్. క్వశ్చన్ నెంబర్ 2 చూడండి. డిఫైన్ వాటర్ పొటెన్షియల్. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ వాటర్ పొటెన్షియల్ ఆఫ్ ప్యూర్ వాటర్? చూడండి, డిఫైన్ వాటర్ పొటెన్షియల్ డిఫైన్ చేయమంటుడు, డెఫినేషన్ చెప్పమంటుడు. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ వాటర్ పొటెన్షియల్ ఆఫ్ ప్యూర్ వాటర్ యొక్క వాటర్ పొటెన్షియల్ ఎంత, వాల్యూ ఎంత అంటుండు. ఆన్సర్ చూద్దాం. ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఫ్రీ ఎనర్జీ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ ఇన్ ప్యూర్ వాటర్ అండ్ ద ఫ్రీ ఎనర్జీ ఆఫ్ వాటర్ ఇన్ సొల్యూషన్ ఈజ్ కాల్డ్ వాటర్ పొటెన్షియల్. ఇట్ ఈస్ డినోటెడ్ యాజ్ సై సింబల్తో ఇండికేట్ చేస్తాం. నెక్స్ట్ సెకండ్ పాయింట్, ద వాటర్ పొటెన్షియల్ ఫర్ ప్యూర్ వాటర్ ఈజ్ 0. ప్యూర్ వాటర్ యొక్క వాటర్ పొటెన్షియల్ 0 అంటుండు. సరే, ఇక్కడ మనం చూస్తే ద డిఫరెన్స్ అంటే తేడా, వేటి మధ్య తేడా అంటే ద ఫ్రీ ఎనర్జీ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ ఇన్ ప్యూర్ వాటర్లో ఉన్నటువంటి వాటర్ మాలిక్యూల్స్ యొక్క ఫ్రీ ఎనర్జీ
ప్యూర్ వాటర్లో ఉన్నటువంటి వాటర్ మాలిక్యూల్ యొక్క ఫ్రీ ఎనర్జీ మరియు ద ఫ్రీ ఎనర్జీ ఆఫ్ వాటర్ ఇన్ సొల్యూషన్. సొల్యూషన్లో ఉన్నటువంటి వాటర్ మాలిక్యూల్స్ యొక్క ఫ్రీ ఎనర్జీ. ప్యూర్ వాటర్లో ఉన్నటువంటి వాటర్ మాలిక్యూల్ ఫ్రీ ఎనర్జీ ఎంత ఉంది, అంతేకాకుండా సొల్యూషన్లో ఉన్నటువంటి వాటర్ మాలిక్యూల్స్ ఫ్రీ ఎనర్జీ, దాన్నే మనం ఏమంటామంటే వాటి మధ్య డిఫరెన్స్ని ఏమంటామంటే వాటర్ పొటెన్షియల్ అంటాం. ఇట్ ఈస్ డినోటెడ్ యాజ్ సైజ్తో పిఎస్ఐ సై సింబల్తో ఇండికేట్ చేస్తాం మనం. ద వాటర్ పొటెన్షియల్ ప్యూర్ వాటర్ పొటెన్షియల్ ఏమో 0 అన్నట్టు. ఇది ఎక్స్ప్లెనేషన్. కాబట్టి ఇది మీరు ఆన్సర్ ఇది ఈ 2 పాయింట్స్ రాస్తే మీకు 2 మార్క్స్ పడతాయి. నెక్స్ట్ ఈ చాప్టర్లో ట్రాన్స్పోర్ట్ ఇన్ ప్లాంట్స్ చాప్టర్ 1 యూనిట్ 1 చాప్టర్ 1 ట్రాన్స్పోర్ట్ ఇన్ ప్లాంట్స్ సెకండ్ ఇయర్ బాటనీలో థర్డ్ క్వశ్చన్ చూద్దాం. థర్డ్ 2 మార్క్స్ క్వశ్చన్. డిఫరెన్షియేట్ ఆస్మాసిస్ ఫ్రమ్ డిఫ్యూజన్. ఆస్మాసిస్ డిఫ్యూజన్ 2 తేడాలు రాయమంటుండు. ఆస్మాసిస్ చూడండి, ఫస్ట్ పాయింట్. ఆస్మాసిస్ ఈజ్ ఏ స్పెషల్ టైప్ ఆఫ్ డిఫ్యూజన్ ఆఫ్ సాల్వెంట్ మాలిక్యూల్స్ ఫ్రమ్ హయ్యర్ వాటర్ పొటెన్షియల్ టు లోయర్ వాటర్ పొటెన్షియల్. చూడండి ఇక్కడ ఆస్మాసిస్ ఫస్ట్ పాయింట్ తీసుకుంటే, ఆస్మాసిస్ అనేది ఇది ఒక రకమైన స్పెషల్ టైప్ ఆఫ్ డిఫ్యూజ్ కావడం అంటే మాలిక్యూల్స్ ఒకవైపు నుంచి ఇంకోవైపు వెళ్ళడం అన్నట్టు, మూవ్ కావడం. సో ఇట్ ఈజ్ ఆస్మాసిస్ ఈజ్ ఏ స్పెషల్ టైప్ ఆఫ్ డిఫ్యూజన్ ఆఫ్ సాల్వెంట్ మాలిక్యూల్స్. సొల్యూషన్లో ఉన్నటువంటి సాల్వెంట్ మాలిక్యూల్స్ అనేటివి హయ్యర్ వాటర్ పొటెన్షియల్ టు లోయర్ వాటర్ పొటెన్షియల్ వైపు వెళ్ళడాన్ని ఇది ఇండికేట్ చేస్తుంది. సో ఇక్కడ మనకు డిఫ్యూజన్ తీసుకుంటే, డిఫ్యూజన్ ఈజ్ ద మూమెంట్ ఆఫ్ అయాన్స్ ఆర్ ఆటమ్స్ ఆర్ మాలిక్యూల్స్ ఎక్సెట్రా డౌన్ ది కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ తక్కువ వైపు ఉన్నటు వైపు అంటే కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్కి అనుగుణంగా ఈ మాలిక్యూల్స్ కానీ అయాన్స్ కానీ వెళ్ళడం అన్నట్టు. డిఫ్యూజన్ ఈజ్ ద మూమెంట్ ఆఫ్ అయాన్స్ ఆర్ ఆటమ్స్ ఆర్ మాలిక్యూల్స్ డౌన్ ది కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ ఎటువైపు అయితే తక్కువ ఉంటుందో అటువైపు మూవ్ అవుతాయి అన్నట్టు. ఎక్కువ కాన్సన్ట్రేషన్ నుంచి తక్కువ కాన్సన్ట్రేషన్ వైపు ఇవి మూవ్ అవుతాయి, దాన్ని డిఫ్యూజన్ అంటాం. సెకండ్ పాయింట్ తీసుకుంటే ఆస్మాసిస్లో సెకండ్ పాయింట్, ప్రెజెన్స్ ఆఫ్ సెమీ పర్మియబుల్ మెంబ్రెయిన్ ఇన్ బిట్వీన్ ద 2 సొల్యూషన్స్ ఈజ్ రిక్వైర్డ్. ఇక్కడ ఆస్మాసిస్లో తీసుకుంటే మనకు సెమీ పర్మియబుల్ మెంబ్రెయిన్ అనేది అవసరం ఉంటుంది. సెమీ పర్మియబుల్ మెంబ్రెయిన్ ద్వారా మాలిక్యూల్స్ మూవ్ అవుతుంటాయి అన్నట్టు ఒకవైపు నుంచి ఇంకోవైపు. సో ఇక్కడ మనకి ఆ డిఫ్యూజన్ తీసుకుంటే ప్రెజెన్స్ ఆఫ్ సెమీ పర్మియబుల్ మెంబ్రెయిన్ ఈజ్ నాట్ రిక్వైర్డ్. ఇక్కడ ఎలాంటి మెంబ్రెయిన్ అవసరం లేదు ఈ డిఫ్యూజన్లో. సో ప్రెజెన్స్ ఆఫ్ సెమీ పర్మియబుల్ మెంబ్రెయిన్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ అండ్ ఇట్ అక్కర్స్ విత్ ఆర్ వితౌట్ మెంబ్రెయిన్. ఇది మెంబ్రెయిన్ ద్వారా జరగవచ్చు, మెంబ్రెయిన్ లేకున్నా కానీ డిఫ్యూజన్ అనేది జరుగుతుందని ఇక్కడ చెప్తున్నాడు. ఇది మనకు థర్డ్ క్వశ్చన్ ఆన్సర్. నెక్స్ట్ మనకు క్వశ్చన్ నెంబర్ 4 తీసుకుందాం. వాట్ ఆర్ అపోప్లాస్ట్ అండ్ సింప్లాస్ట్? చూడండి ఇక్కడ అపోప్లాస్ట్ సింప్లాస్ట్ అంటే చూడండి. అపోప్లాస్ట్ ఫస్ట్ వన్. ద అపోప్లాస్ట్ ఈజ్ అ నాన్ లివింగ్ సిస్టమ్ ఆఫ్ ది ప్లాంట్ విచ్ ఈజ్ కనెక్టెడ్ విత్ అడ్జసెంట్ సెల్ వాల్స్ అండ్ ఇంటర్సెల్యులర్ స్పేసెస్ దట్ ఈజ్ కంటిన్యూస్ త్రూ అవుట్ ది ప్లాంట్ except at the Casparian strips of the endodermis in the roots. ఓకే, ఇది అపోప్లాస్ట్. సింప్లాస్ట్ వినండి. ద సింప్లాస్ట్ ఈజ్ అ లివింగ్ సిస్టమ్ ఆఫ్ ఇంటర్ కనెక్టెడ్ ప్రోటోప్లాస్ట్స్. అడ్జసెంట్ సెల్స్ ఆర్ కనెక్టెడ్ త్రూ సైటోప్లాస్మిక్ స్ట్రాండ్స్ దట్ ఎక్స్టెండ్ త్రూ ప్లాస్మా డెస్మెటా. చూడండి ఇక్కడ అపోప్లాస్ట్ సింప్లాస్ట్ తేడా తీసుకుంటే, అపోప్లాస్ట్ ఏంటంటే సెల్స్ మధ్యలో నుంచి వెళ్ళవన్నట్టు. ఇక్కడ అపోప్లాస్ట్లో వాటర్ మనకు రూట్స్ ద్వారా కానీ వాటర్ తీసుకున్నప్పుడు ప్లాంట్స్లో అక్కడ సెల్స్ మధ్యలో నుంచి కాకుండా సెల్ యొక్క చివరి భాగంలో ఏవైతే సెల్ వాల్ ఉంటుందో సెల్ వాల్ ద్వారా ఆ విధంగా వెళ్తూ ఉంటుంది అన్నట్టు. సెల్ వాల్ వెంట ఇంటర్సెల్యులర్ స్పేసెస్ ఎలాంటి సంబంధం లేకుండా సైడ్ నుంచి సెల్ వాల్ ద్వారా లోపలికి వాటర్ వెళ్తుంది అపోప్లాస్ట్లో. సింప్లాస్ట్లో అలా కాదు. సింప్లాస్ట్లో ఇది అక్రాస్ ది మెంబ్రెయిన్, 2 పక్క సెల్స్లో ఒక సైటోప్లాస్మిక్ స్ట్రాండ్స్తో కనెక్ట్ అయి ఉంటే ఆ సైటోప్లాస్మిక్ స్ట్రాండ్స్ ద్వారా ఎలాంటి సెల్ వాల్ను దాటుకొని ఆ సెల్ మధ్యలో సైటోప్లాజం నుంచి మళ్ళీ ఇంకో సెల్ నుంచి అట్లా కంటిన్యూగా వెళ్తుంటుంది అన్నట్టు. స్ట్రేట్గా సెల్ వాల్ను దాటుకొని ప్రోటోప్లాస్ట్ ద్వారా ఈ వాటర్ అనేది వెళ్తుంటుంది సింప్లాస్ట్లో.
సో అపోప్లాస్ట్ సింప్లాస్ట్ ఆ రెండు కూడా తేడా. ఒకసారి మీరు విన్నారు కదా, ఒకసారి మళ్ళీ ఒకసారి వినండి జాగ్రత్తగా. అపోప్లాస్ట్ సింప్లాస్ట్ డిఫరెన్సెస్. నెక్స్ట్ 5th క్వశ్చన్ చూడండి ఈ లెసన్లో. హౌ డస్ గట్టేషన్ డిఫర్ ఫ్రమ్ ట్రాన్స్పిరేషన్? చూడండి ఇక్కడ మరి గట్టేషన్ అంటే ఏంది, ట్రాన్స్పిరేషన్ అంటే ఏంది, రెండింటి మధ్య డిఫరెన్స్ రాయమంటుండ్రు. హౌ డస్ గట్టేషన్ అనేది ట్రాన్స్పిరేషన్తో కంపేర్ చేస్తే ఏ విధంగా తేడా ఉంటుంది అని అడుగుతున్నాడు. గట్టేషన్ చూద్దాం ఫస్ట్. గట్టేషన్ excudation of water in form of droplets from special openings, that is hydrathodes, at the tips and margins of grass blades. It occurs during night and early hours of morning due to root pressure. ఇది గట్టేషన్. చూడండి గట్టేషన్ అంటే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, నేను చెప్తాను వినండి. ఎక్సుడేషన్ ఆఫ్ వాటర్ అనేది రావడం అన్నట్టు, బయటకు రావడం వాటర్ అనేది దేనివల్ల అంటే ఫార్మ్ ఆఫ్ డ్రాప్లెట్, చిన్న చిన్న బిందువులో. మన సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తే మనకు వింటర్ సీజన్లో మనం బయట వెళ్ళినప్పుడు ఎక్కడైనా గడ్డి కానీ గడ్డి ఉంటే అక్కడ మనకు మార్నింగ్ తీసుకుంటే గ్రాస్ పైన చిన్న చిన్న వాటర్ డ్రాప్లెట్స్ కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి నైట్ టైంలో మొత్తం జరిగి మార్నింగ్ లేవగానే మనకు దానిపైన వాటర్ డ్రాప్లెట్స్ కనిపిస్తుంటాయి. అవి దేని ద్వారా బయటకు వస్తాయంటే ఒక హైడ్రాథోడ్స్ అనే చిన్న చిన్న రంధ్రాలు, ఓపెనింగ్స్ ఉంటాయి ఈ గ్రాస్ బ్లేడ్స్ పైన. కాబట్టి టిప్స్ పైన, ఆ చివరి భాగంలో టిప్ ఆఫ్ ది మార్జిన్స్ పైన, గ్రాస్ బ్లేడ్స్ మార్జిన్స్ పైన కానీ టిప్ పైన కానీ దాని నుంచి చిన్న చిన్న డ్రాప్స్ వచ్చి అలా ఉండిపోతాయి అన్నట్టు. దేనివల్ల జరుగుతుంది అంటే ఇట్ అక్కర్స్ డ్యూరింగ్ ద నైట్ టైం, నైట్లో జరుగుతుంది. మరియు ఎందుకు జరుగుతుంది అంటే రూట్ ప్రెషర్ వల్ల, అంటే రూట్ నుంచి ఒక రకమైన ప్రెషర్ ఏర్పడి కంటిన్యూగా ఆ వాటర్ జైలంలో ప్లాంట్స్లో వాటర్ కంటిన్యూషన్ వల్ల, ఆ రూట్ ప్రెషర్ వల్ల కంటిన్యూగా ఈ హైడ్రాథోడ్స్ ద్వారా వాటర్ అనేది ఆ విధంగా వచ్చి డ్రాప్స్ రూపంలో అలా మనకు కనిపిస్తుంది మార్నింగ్. దాన్ని మనం గట్టేషన్ అంటాం. మరి ట్రాన్స్పిరేషన్ చూద్దాం ఇప్పుడు. ట్రాన్స్పిరేషన్ అంటే ద వాటర్ లాస్ ఫ్రమ్ ప్లాంట్ సర్ఫేస్, స్టొమాటా, క్యూటికల్, లెంటిసెల్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వేపర్. ఇట్ అక్కర్స్ డ్యూరింగ్ డే టైమ్ డ్యూ టు వాటర్ పొటెన్షియల్ గ్రేడియంట్ బిట్వీన్ ప్లాంట్ పాట్స్ అండ్ సరౌండింగ్ అట్మాస్ఫియర్. చూడండి ఇక్కడ ట్రాన్స్పిరేషన్ ఎక్స్ప్లెనేషన్ తీసుకుంటే వాటర్ అనేది లాస్ అవుతుంటుంది. ఎక్కడి నుంచి లాస్ అవుతుంది అంటే స్టొమాటా నుంచి కావచ్చు, క్యూటికల్ నుంచి కావచ్చు, లెంటిసెల్స్ నుంచి కావచ్చు. ప్లాంట్ యొక్క ఏరియల్ పార్ట్స్ అన్నట్టు ఇవన్నీ కూడా. ఈ పార్ట్స్ నుంచి వాటర్ లాస్ అవుతుంటుంది. ఏ విధంగా అంటే ఏ ఫామ్లో అంటే వాటర్ వేపర్ రూపంలో, ఆవిరి రూపంలో ప్లాంట్ నష్టపోతుంటుంది. ఇది మరి డే టైంలో జరుగుతుంది. ఇట్ అక్కర్స్ డ్యూరింగ్ డే టైం ఎందుకంటే డ్యూ టు ది వాటర్ పొటెన్షియల్ గ్రేడియంట్ వల్ల, మరియు ప్లాంట్ పాట్స్కి మరియు సరౌండింగ్స్ మధ్య గ్రేడియంట్ డిఫరెంట్ వల్ల, వాటర్ పొటెన్షియల్ గ్రేడియంట్ డిఫరెంట్ వల్ల వాటర్ అనేది ఆవిరి రూపంలో వెళ్ళిపోతూ ఉంటుంది అన్నట్టు, ఆవిరైపోతుంటుంది. ఈ స్టొమాటా ద్వారా, క్యూటికల్ ద్వారా, లెంటిసెల్స్ ద్వారా ఈ విధంగా జరిగే ప్రాసెస్ని మనం ట్రాన్స్పిరేషన్ అని చెప్తాం. ఇది డిఫరెన్స్ అన్నట్టు గట్టేషన్కు, ట్రాన్స్పిరేషన్కు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 6th క్వశ్చన్, 2 marks క్వశ్చన్. వాట్ ఆర్ ద ఫిజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ వాటర్ రెస్పాన్సిబుల్ ఫర్ ది అసెంట్ ఆఫ్ సాప్ త్రూ జైలమ్ ఇన్ ప్లాంట్స్? క్వశ్చన్ అర్థం చేసుకుంటే మనకు వాట్ ఆర్ ద ఫిజికల్ ప్రాపర్టీస్ ఏమున్నాయి అంటుండు. ఫిజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ వాటర్ రెస్పాన్సిబుల్ ఫర్ ది అసెంట్ ఆఫ్ సాప్ త్రూ జైలమ్ ఇన్ ప్లాంట్స్. జైలంలో వాటర్ మూవ్ అవుతుంటుంది కదా, ఆ విధంగా జైలంలో వాటర్ ఆ విధంగా మూమెంట్ తీసుకుంటే దానిలో ఉన్నటువంటి ఫిజికల్ ప్రాపర్టీస్ ఏమున్నాయి అని అడుగుతున్నాడు. తీసుకుంటే ఫస్ట్ వన్ చూడండి, కోయేషన్ ఇన్ మ్యూచువల్ అట్రాక్షన్ బిట్వీన్ వాటర్ మాలిక్యూల్స్. అంటే ఆ జైలంలో వాటర్ మాలిక్యూల్స్ ఏ విధంగా వెళ్తున్నాయి అనేది ఇక్కడ తెలియజేస్తుంది. కోయేషన్ అంటే వాటి మధ్య వాటర్ మాలిక్యూల్స్ మధ్య ఉన్నటువంటి అట్రాక్షన్, మ్యూచువల్ అట్రాక్షన్ వల్ల ఇదొక కారణం అని చెప్తుంది, ఒక రీజన్ అని చెప్తున్నాడు. నెక్స్ట్ సెకండ్ వన్ అడేషన్, ADHESION, అడేషన్. ఒకటి కోయేషన్, సెకండ్ వన్ అడేషన్ అంటే అడేషన్ ఈజ్ అట్రాక్షన్ బిట్వీన్ వాటర్ మాలిక్యూల్స్ అండ్ సర్ఫేస్ ఆఫ్ ట్రాకరీ ఎలిమెంట్స్. చూడండి ఇక్కడ అడేషన్ అంటే అట్రాక్షన్ బిట్వీన్ ది వాటర్ మాలిక్యూల్స్కు మరియు జైలంలో ఉన్నటువంటి ట్రాకరీ ఎలిమెంట్స్కు, వాటి మధ్య ఉన్నటువంటి బాండ్స్ అన్నట్టు, అట్రాక్షన్ అన్నట్టు. ఇంతకుముందు కోయేషన్ అంటేనేమో వాటర్ మాలిక్యూల్స్ మధ్య ఉన్నటువంటి అట్రాక్షన్, అడేషన్ అంటే వాటర్ మాలిక్యూల్స్కి
మరియు ఆ జైలం గోడలు, జైలం వాల్స్ అంటే జైలంలో ఏమేమి ఉంటాయి, ట్రాకరీ ఎలిమెంట్స్ ఉంటాయి. ఆ ట్రాకరీ ఎలిమెంట్స్కు, వాటర్ మాలిక్యూల్స్కు జైలంలో ఒక భాగమైనటువంటి ట్రాకరీ ఎలిమెంట్స్కు ఉన్నటువంటి అట్రాక్షన్ అన్నట్టు, అదొక కారణం. నెక్స్ట్ థర్డ్ పాయింట్ తీసుకుంటే మనకు దీస్ ప్రాపర్టీస్ గివ్ వాటర్ హై టెన్సైల్ స్ట్రెంగ్త్ అండ్ హై క్యాపిలారిటీ. కాబట్టి ఈ విధంగా ఇలాంటి కోయేషన్ అడేషన్ వల్ల ఏమైతే అంటే వాటర్కు ఒక బలాన్ని ఇస్తుంది అని చెప్తుంటే, ఇక్కడ బలాన్ని ఇస్తుంది, ఇట్లా కంటిన్యూగా ఉండడానికి పనిచేస్తుంది. ఇట్లా వాటి మధ్య బాండ్స్ ఏర్పడి వాటర్ మాలిక్యూల్ మధ్య బాండ్స్ మరియు వాటర్ మాలిక్యూల్కు ట్రాకరీ ఎలిమెంట్స్ మధ్య బాండ్స్ అన్నట్టు. నెక్స్ట్ ఫోర్త్ వన్ ట్రాన్స్పిరేషన్ పుల్ అనేది కూడా ఒక రీజన్ అని చెప్తుండు. ట్రాన్స్పిరేషన్ పుల్ ఈజ్ ద డ్రైవింగ్ ఫోర్స్ ఫర్ అప్వర్డ్ మూమెంట్ ఆఫ్ వాటర్ అనేది పైన వైపు, కొన్ని ఎత్తున్న ప్లాంట్స్ కూడా పైన వైపు వరకు వాటర్ వెళ్తుంది కదా, దానికి కారణం ట్రాన్స్పిరేషన్ పైన అంటే చివరి భాగంలో ట్రాన్స్పిరేషన్ జరగడం వల్ల వాటర్ ఆవిరైపోతున్న కొద్దీ వాటి మధ్య కంటిన్యూగా ఆ వాటర్ మాలిక్యూల్ మధ్య కంటిన్యూటీ ఉండడం వల్ల ఏమైతే అంటే ఒక ట్రాన్స్పిరేషన్ పుల్ పైనకు గుంజినట్టుగా, పైనకి ఇట్లా గుంజబడుతుంది, లాగబడుతుంది అన్నట్టు కంటిన్యూగా, వేళ్ళ నుంచి పైన వరకు కంటిన్యూగా ఇలాంటి బ్రేక్ లేకుండా ఆ విధంగా లాగబడుతుంది. దాన్ని ట్రాన్స్పిరేషన్ పుల్ అని చెప్తాం. సో ఇవన్నీ కూడా కోయేషన్, అడియేషన్, ట్రాన్స్పిరేషన్ పుల్, ఇవన్నీ కూడా వాటి ఫిజికల్ ప్రాపర్టీస్గా మనం చెప్పవచ్చును. ఓకే, దిస్ ఈజ్ 6th వన్. నెక్స్ట్ 7th క్వశ్చన్ చూడండి. విత్ రిఫరెన్స్ టు ట్రాన్స్పిరేషన్ ఆఫ్ ఫుడ్ విత్ ఇన్ ఏ ప్లాంట్, వాట్ ఆర్ ద సోర్స్ అండ్ సింక్? ఇక్కడ క్వశ్చన్ అర్థం చేసుకుందాం. విత్ రిఫరెన్స్ టు ట్రాన్స్పోర్టేషన్ విత్ రిఫరెన్స్ టు ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ఫుడ్ అనేది ట్రాన్స్పోర్ట్ అవుతుంటుంది కదా ప్లాంట్స్లో, దాన్ని బేస్ చేసుకొని మనకు ప్లాంట్లో సోర్స్ ఏంది, సింక్ ఏంది. మరి ఇక్కడ సోర్స్, సింక్ మనం అర్థం చేసుకోవాలి, నేను చెప్తాను వినండి. సోర్స్ మీన్ పార్ట్ ఆఫ్ ది ప్లాంట్ విచ్ సింథసిస్ ఫుడ్, ద లీవ్స్ ఆర్ దోస్ సప్లై ఫుడ్, అవి స్టోరేజ్ ఆర్గాన్స్. అంటే ఇక్కడ సోర్స్ అంటే ఏంటంటే ఫుడ్ అనేది ఎక్కడైతే ఉంటుందో అక్కడ, ఎక్కడ తయారవుతుందో ప్లాంట్లో తయారవుతుంది, ప్లాంట్ పార్ట్స్లో అంటే లీఫ్లో తయారవుతుంది కాబట్టి లీఫ్ అనేది సోర్స్, ఫుడ్కు సోర్స్గా చెప్పవచ్చు. తయారైన ప్లేసే కాకుండా ఇంకా ఎక్కడైతే నిల్వ ఉంటుందో అక్కడ స్టోరేజ్ ఆర్గాన్స్ కూడా మరి సోర్స్ అని చెప్పవచ్చు. అంటే సోర్స్ అక్కడ నిల్వ ఉంటుంది, ఎక్కడైతే స్టార్చ్ కానీ ఫుడ్ మెటీరియల్ అంటే స్టార్చ్ ఫామ్లో ఉంటుంది, ఈ ఫుడ్ మెటీరియల్ స్టోర్ అయి ఉంటుంది, దాన్ని మనం సోర్స్ అని చెప్తాం. మరి సింక్ అంటే ఏంటంటే సింక్ మీన్స్ పార్ట్ ఆఫ్ ది ప్లాంట్ దట్ నీడ్ స్టోర్ ద ఫుడ్. మరి ఎక్కడైతే అవసరమో, సింక్ అంటే ఏంటంటే ఎక్కడైతే ఉపయోగించుకుంటాయో ప్లాంట్ పార్ట్స్ ఎక్కడైతే ఉపయోగపడుతుందో దాన్ని సింక్ అంటాం. సోర్స్ అంటేనేమో తయారయ్యే ప్లేస్, సింక్ అంటేనేమో ఉపయోగపడే ప్లేస్ అన్నట్టు, ఉపయోగం కోసం అది అక్కడికి ప్రయాణిస్తుంది, ట్రాన్స్పోర్ట్ అవుతుంది. సో సింక్ మీన్స్ అ పార్ట్ ఆఫ్ ది ప్లాంట్ దట్ నీడ్, ఎక్కడైతే అవసరమో దాన్ని సింక్ అని చెప్తాం. ఇది సోర్స్ అండ్ సింక్. నెక్స్ట్ మరి 8th క్వశ్చన్. 8th మీకు మొత్తం అయిపోయినాక ఇంపార్టెంట్ కూడా చెప్తాను. ఇందులో కంప్లీట్గా మీరు మార్క్స్ 2 మార్క్స్ క్వశ్చన్స్ మార్క్స్ లాస్ కాకుండా ఉండడానికి మనం అన్నీ ఒకసారి నేర్చుకొని వెళ్ళాల్సి వస్తుంది, ఎందుకంటే అన్ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ కూడా కొన్ని వస్తాయి కాబట్టి చాప్టర్ వైజ్ నేర్చుకుంటాం. 8th క్వశ్చన్ చూద్దాం. ఇందులో డస్ ట్రాన్స్పిరేషన్ అక్కర్ ఎట్ నైట్, గివ్ ఎన్ ఎగ్జాంపుల్. ట్రాన్స్పిరేషన్ మరి రాత్రి వేళలో కూడా జరుగుతుందా, ఎగ్జాంపుల్ ఇవ్వండి అంటుండు. ఎస్ ఆన్సర్ తీసుకుందాం. ఎస్ అంటుండు ఇక్కడ. ఆన్సర్ అంటే జరుగుతుంది, నైట్లో కూడా ట్రాన్స్పిరేషన్ జరుగుతుంది. ఎస్, ట్రాన్స్పిరేషన్ అక్కర్స్ ఇన్ నైట్ టైమ్ ఇన్ సమ్ ప్లాంట్స్ లైక్ సక్యులెంట్ జీరోపైట్స్, బికాస్ ఇన్ దీస్ ప్లాంట్స్ స్టొమాటా ఓపెన్ డ్యూరింగ్ నైట్ టైమ్ అండ్ క్లోజ్ డ్యూరింగ్ డే టైమ్. సో స్కోటోయాక్టివ్ స్టొమాటా ఇన్ ఆర్డర్ టు రెడ్యూస్ ద రేట్ ఆఫ్ ట్రాన్స్పిరేషన్. ఎగ్జాంపుల్ బ్రయోఫిలం. చూడండి ఇక్కడ ట్రాన్స్పిరేషన్ నైట్ టైంలో జరుగుతుంది, కాకపోతే అవి కొన్ని ప్లాంట్స్లో జరుగుతుంది. దేంట్లో అంటే జీరోపైటిక్ ప్లాంట్స్లో, జీరోపైట్ అంటే ఎడారి మొక్కలో జరుగుతుంది. ఎందుకంటే ఈ ప్లాంట్లో మరి స్టొమాటా అనేది నైట్ టైంలో ఓపెన్ అవుతుంది, డే టైంలో క్లోజ్ ఉంటుంది. ఇక్కడ ఈ ఎడారి మొక్కలో స్టొమాటా అనేది నైట్లో ఓపెన్ అయ్యి డే టైంలో స్టొమాటా క్లోజ్ ఉంటుంది, కాబట్టి ట్రాన్స్పిరేషన్ అనేది నైట్ టైంలో జరుగుతుంది. దీన్ని ఈ విధంగా నైట్ టైంలో స్టొమాటా ఓపెన్ ఉండి డే టైంలో క్లోజ్ ఉంటుందని స్కోటోయాక్టివ్ స్టొమాటా అంటారు, స్కోటోయాక్టివ్. కాబట్టి ఇది ఎందుకు జరుగుతుందంటే ఇది ట్రాన్స్పిరేషన్ను తగ్గించుకోవడానికి. ఎడారి మొక్కలో వాటర్ ఉండదు కాబట్టి డే టైంలో ట్రాన్స్పిరేషన్ జరిగిందనుకో వాటర్ మొత్తం లాస్ అవుతుంది, చాలా షార్టేజ్ ఉంటుంది వాటర్. కాబట్టి ఎడారిలో ఇక్కడ వాటర్ ట్రాన్స్పిరేషన్ అంటే వాటర్ లాసింగ్ను
వాటర్ను లాస్ కాకుండా చూసుకోవడానికి ట్రాన్స్పిరేషన్ నైట్ టైంలో స్టొమాటో ఓపెన్ ఉండి నైట్ టైంలో ట్రాన్స్పిరేషన్ జరుగుతాయి. ఎగ్జాంపుల్ బ్రయోఫిలం. ఇది ఎడారి మొక్కలో జరుగుతుంది అన్నట్టు. ఇది 8th క్వశ్చన్. నెక్స్ట్ మరి ఈ చాప్టర్లో 9th క్వశ్చన్, 9th 2 మార్క్స్ క్వశ్చన్. ఇంకో 8th క్వశ్చన్లో ఇంకో పాయింట్ ఉంది, అది చూద్దాం. ఈ ఎగ్జాంపుల్ బ్రయోఫిలం తర్వాత ఇంకో పాయింట్ కూడా రాస్తే మంచిదే మీరు. ట్రాన్స్పిరేషన్ మే అక్కర్ ఇన్ ట్రాపికల్ ప్లాంట్స్ డ్యూరింగ్ నైట్ టైమ్ when atmosphere is dry or normal potted plants when kept under fast moving fans. ఈ పాయింట్ రాసిన రాయకుండా పర్వాలేదు, మీరు అక్కడ వరకు రాస్తే సరిపోతుంది 2 మార్క్స్ క్వశ్చన్ కాబట్టి. ఇక్కడ ఏమంటుంటే కొన్ని ట్రాపికల్ ప్లాంట్స్లో డ్యూరింగ్ నైట్ టైంలో జరుగుతుంది ఇంకా ట్రాన్స్పిరేషన్ అనేది, ఒక ఎక్సెప్షన్ అయితే ఇస్తున్నాడు మనకు. సరే, ఇది వదిలేసేయండి. నెక్స్ట్ 9th క్వశ్చన్ చూద్దాం. కంపేర్ ద pH ఆఫ్ గాడ్ సెల్స్ డ్యూరింగ్ ద ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ఆఫ్ స్టొమాటా. కంపేర్ ద pH ఆఫ్ గాడ్ సెల్స్. గాడ్ సెల్స్ యొక్క pH, హైడ్రోజన్ అయాన్ కాన్సన్ట్రేషన్ అంటాం. pH అంటే హైడ్రోజన్ అయాన్ కాన్సన్ట్రేషన్ ఎంత ఉంది అని అడుగుతుండు. గాడ్ సెల్స్ యొక్క ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ స్టొమాటా. మరి గాడ్ సెల్స్ అంటే ఏంటంటే స్టొమాటా స్ట్రక్చర్ తీసుకుంటే మనకు గాడ్ సెల్స్ అని ఉంటాయి. గాడ్ సెల్స్ తర్వాత సబ్సిడరీ సెల్స్ అని ఉంటాయి అన్నట్టు. వాటి యొక్క pH ఎంత అని అడుగుతుండే ఇక్కడ. సో డ్యూరింగ్ డే టైమ్ pH లెవెల్స్ ఇన్ గాడ్ సెల్స్ ఆర్ హై డ్యూ టు ఎఫ్లెక్స్ ఆఫ్ H+ అయాన్స్, హెన్స్ స్టొమాటా ఓపెన్. కాబట్టి ఇటు మనకు డే టైంలో pH లెవెల్స్ అనేది ఎక్కువగా ఉంటుంది అంటుండు. pH లెవెల్స్ ఇన్ గాడ్ సెల్స్ హై ఉంటుంది, ఎందుకంటే ఎఫ్లెక్స్ అంటే బయటకు H+ అయాన్స్ బయటకు వెళ్ళిపోవడం. కాబట్టి అప్పుడు H+ అయాన్స్ బయటకు వెళ్ళినప్పుడు Cl- అయాన్ లోపలికి వస్తాయి, కాబట్టి స్టొమాటో ఓపెన్ అవుతుంది. డ్యూరింగ్ నైట్ టైం pH లెవెల్స్ ఈజ్ గాడ్ సెల్స్ లో. నైట్ టైంలో pH లెవెల్స్ తక్కువగా ఉంటాయి, లోగా ఉంటాయి, డ్యూ టు ద ఇన్ఫ్లెక్స్ ఆఫ్ H+ అయాన్స్ లోపలికి వస్తాయి. అప్పుడు నైట్ టైంలో Cl- అయాన్లు బయటికి వెళ్ళిపోతాయి, అప్పుడు స్టొమాటా క్లోజ్ అవుతుంది అన్నట్టు. ఆ విధంగా ఇది గుర్తుంచుకోండి. నెక్స్ట్ 10th క్వశ్చన్. ఇన్ ద వేక్ ఆఫ్ ట్రాన్స్పిరేషనల్ లాస్ వై డు ద C4 ప్లాంట్స్ ఆర్ మోర్ ఎఫిషియంట్ దెన్ C3 ప్లాంట్స్. ఇక్కడ మనకు ఇన్ వేక్ ఆఫ్ ట్రాన్స్పిరేషన్ లాస్ తీసుకుంటే దాన్ని బట్టి C4 ప్లాంట్స్ మరి ఎక్కువ ఎఫిషియెంట్ ఉంటుంది. C3 ప్లాంట్స్ కంటే C4 ప్లాంట్స్ ఎక్కువ సమర్థవంతంగా ఎఫిషియెంట్గా ఎందుకు ఉంటాయి అంటారు. ద ఎవల్యూషన్ ఆఫ్ C4 ఫోటోసింథటిక్ సిస్టమ్ ఈజ్ ప్రాబబ్లీ వన్ ఆఫ్ ది స్ట్రాటజీస్ ఫర్ మ్యాక్సిమైజింగ్ ద అవైలబిలిటీ ఆఫ్ CO2 అండ్ మినిమైజింగ్ ద వాటర్ లాస్. నెక్స్ట్ సెకండ్ పాయింట్, లాస్ ఆఫ్ వాటర్ ఇన్ C4 ప్లాంట్స్ ఈజ్ కంపారిటివ్లీ లెస్సర్ దెన్ C3 ప్లాంట్స్ అండ్ హెన్స్ C4 ప్లాంట్స్ ఆర్ మోర్ ఎఫిషియంట్ ఇన్ రిటైనింగ్ వాటర్ దెన్ C3 ప్లాంట్స్. ఇక్కడ కొన్ని రీజన్స్ ఇచ్చాడు. C4 ప్లాంట్స్ ఎందుకు ఎక్కువ ఎఫిషియెంట్గా ఉంటాయి C3 ప్లాంట్స్ కంటే అంటే C4 ఫోటోసింథటిక్ సిస్టమ్ అనేది ఎక్కువగా వన్ ఆఫ్ ది స్ట్రాటజీస్ ఫర్ మ్యాక్సిమైజింగ్ ద అవైలబిలిటీ ఆఫ్ CO2 ఎక్కువగా అవైలబిలిటీ ఉండడానికి ఇది పనిచేస్తుంది. మరి వాటర్ లాస్ తక్కువగా అవుతుంది దీంట్లో C4 ప్లాంట్స్లో. అంతేకాకుండా లాస్ ఆఫ్ వాటర్ ఇన్ C4 ప్లాంట్స్ కంపారిటివ్లీ లెస్సర్. C3 ప్లాంట్స్తో కంపేర్ చేస్తే C4 ప్లాంట్స్ వాటర్ అనేది ఎక్కువగా నష్టపోదు. కాబట్టి ఈ రీజన్స్ వల్ల ఇవి ఎక్కువగా ఎఫిషియెంట్గా ఉంటాయి. నెక్స్ట్ మరి 11th క్వశ్చన్ తీసుకుందాం మనం. వాట్ ఈజ్ మీన్ టు బై ట్రాన్స్పోర్ట్ సాచురేషన్, హౌ డస్ ఇట్ ఇన్ఫ్లుయెన్స్ ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్. వాట్ ఈజ్ మీన్ టు బై ట్రాన్స్పోర్ట్ సాచురేషన్, హౌ డస్ ఇట్ ఇన్ఫ్లుయెన్స్ ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్. ఆన్సర్ చూద్దాం. వెన్ ఆల్ ద ప్రోటీన్ ట్రాన్స్పోర్టర్స్ ఆఫ్ ది మెంబ్రెన్స్ ఆర్ బీయింగ్ యూజ్డ్ ఫర్ ది ట్రాన్స్పోర్ట్ ఆఫ్ మాలిక్యూల్స్, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ ట్రాన్స్పోర్ట్ సాచురేషన్. Next point, carrier mediated transport of substances across the membrane without ATP energy is called facilitated diffusion and can be maximum at transport saturation. Facilitated diffusion occurs down the concentration gradient. ఇక్కడ చూడండి, క్వశ్చన్ అని ఏమంటుంటే వాట్ ఈజ్ మీన్ బై ట్రాన్స్పోర్ట్ సాచురేషన్, హౌ డస్ ఇట్ ఇన్ఫ్లుయెన్స్ ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్. ట్రాన్స్పోర్ట్ సాచురేషన్ అంటే ఏంది, ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్ అంటే ఏంది అని అంటుంటారు. ట్రాన్స్పోర్ట్ సాచురేషన్ అంటే వెన్ ద ప్రోటీన్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ మెంబ్రెన్స్ బీయింగ్ ద యూజ్డ్ ఫర్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ మాలిక్యూల్స్, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ మాలిక్యూల్స్ ట్రాన్స్పోర్ట్ కావడం అన్నట్టు. యాక్చువల్గా వెన్ ద ప్రోటీన్ ట్రాన్స్పోర్టర్స్ ఏవైతే మెంబ్రెన్స్లో ఉంటాయో అవి ఏం చేస్తాయంటే యూజ్డ్ ఫర్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ మాలిక్యూల్స్ ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటాయి, దాన్ని ట్రాన్స్పోర్ట్ సాచురేషన్ అంటారు. ఒకవేళ
క్యారియర్ మీడియేటెడ్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ సబ్స్టెన్సెస్ అక్రాస్ ది మెంబ్రెయిన్ వితౌట్ ఏటీపీ. ఎలాంటి ఏటీపీ ఎనర్జీ లేకుండా ఈ మాలిక్యూల్స్ అనేటి డిఫ్యూజ్ కావడం అన్నట్టు. ఎలాంటి ఎనర్జీ అవసరం లేకుండా డిఫ్యూజ్ అయితే దాన్ని మ్యాక్సిమం ఎట్ ట్రాన్స్పోర్ట్ సాచురేషన్ అంటారు. ఫెసిలేటెడ్ డిఫ్యూజన్ అని దాన్ని అంటారు అన్నట్టు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 12th క్వశ్చన్, ఇది ఇంపార్టెంట్. హౌ డస్ ఏబిఏ బ్రింగ్ అబౌట్ ద క్లోజర్ ఆఫ్ స్టొమాటా అండర్ వాటర్ స్ట్రెస్ కండిషన్? వాటర్ స్ట్రెస్ కండిషన్స్. హౌ డస్ ఏబిఏ అంటే అబ్సైసిక్ యాసిడ్ బ్రింగ్ అబౌట్ ద క్లోజర్ ఆఫ్ స్టొమాటా. అబ్సైసిక్ యాసిడ్ ఏ విధంగా స్టొమాటా క్లోజ్ అయ్యే విధంగా చేస్తుంది? వాటర్ స్ట్రెస్ కండిషన్లో అబ్సైసిక్ యాసిడ్ రిలీజ్ అయ్యి స్టొమాటా క్లోజ్ అవ్వడానికి కారణం అవుతుంది. ఎందుకు, ఏ విధంగా అంటుండు? అండర్ వాటర్ స్ట్రెస్ కండిషన్స్ అబ్సైసిక్ యాసిడ్ కాన్సన్ట్రేషన్ ఇంక్రీజెస్ ఇన్ లీవ్స్. అంటే వాటర్ స్ట్రెస్ కండిషన్లో వాటర్ లేనప్పుడు లీఫ్లో అబ్సైసిక్ యాసిడ్ అనేది రిలీజ్ అయ్యి వాటి యొక్క అబ్సైసిక్ యాసిడ్ కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ అవుతుంది అన్నట్టు. అబ్సైసిక్ యాసిడ్ కాన్సన్ట్రేషన్ లీఫ్లో ఇంక్రీజ్ అవుతుంది. దానివల్ల ఏమవుతుందంటే ఇట్ లీడ్స్ టు ద క్లోజర్ ఆఫ్ స్టొమాటా. దీనివల్ల స్టొమాటా క్లోజ్ అవుతుంది. బై ప్రమోటింగ్, ఏ విధంగా అంటే బై ప్రమోటింగ్ ఇన్ఫ్లక్స్ ఆఫ్ H+ions లోపలికి రావడం, ఎఫ్లెక్స్ ఆఫ్ K+ions బయటికి వెళ్ళడం, H+ions లోపలికి రావడం, K+ions అంటే గాడ్ సెల్స్లోకి వస్తాయి. H+ions గాడ్ సెల్స్లోకి రావడం, K+ions బయటకు వెళ్ళడం, గాడ్ సెల్స్ నుంచి బయటకు వెళ్ళడం. ఈ విధంగా జరగడం వల్ల స్టొమాటా అనేది మరి క్లోజ్ అవుతుంది అన్నట్టు. ఈ విధంగా వాటర్ స్ట్రెస్ కండిషన్లో అబ్సైసిక్ యాసిడ్ రిలీజ్ అయ్యి స్టొమాటా క్లోజ్ కావడానికి పనిచేస్తుంది. నెక్స్ట్ ఈ లెసన్లో లాస్ట్ 2 మార్క్స్ క్వశ్చన్, 13th క్వశ్చన్. కంపేర్ ఇంబైబింగ్ కెపాసిటీస్ ఆఫ్ పీ అండ్ వీట్ సీడ్స్. ఇంబైబింగ్ కెపాసిటీస్ రెండు కంపేర్ చేయమంటున్నారు. పీ అంటే బఠానీ సీడ్స్ మరియు వీట్ గోధుమ సీడ్స్. చూడండి, ఇక్కడ ఇంబైబింగ్ కెపాసిటీ ఆఫ్ పీ సీడ్స్ ఈజ్ మోర్ దెన్ వీట్ సీడ్స్. ఇక్కడ ఏమంటున్నా అంటే ఇంబైబింగ్ కెపాసిటీ ఆఫ్ పీ సీడ్స్. పీ అంటే బఠానీలో ప్రోటీన్స్ ఉంటాయి కదా. పీ సీడ్స్లో ఇంబైబింగ్ కెపాసిటీ అంటే ఏంటంటే వాటర్ అబ్జర్వింగ్ నేచర్. మనం వాటర్లో బఠానీలు కానీ ఇవి వేస్తుంటాం కదా, వాటర్లో నైట్ వేసి మార్నింగ్ చూస్తే అవి స్వెల్ అయిపోతాయి, మొత్తం ఉబ్బుతాయి. ఆ విధంగా వాటర్ని పీల్చుకొని ఉబ్బుతాయి అన్నట్టు. కాబట్టి ఆ విధంగా ఎంత వాటర్ని ఎంత తీసుకొని ఉబ్బుతాయి అనేది ఇంబైబింగ్ కెపాసిటీ. వాటర్ని తీసుకునే సామర్థ్యం. ఇంబైబింగ్ కెపాసిటీ ఆఫ్ పీ సీడ్స్ ఈజ్ మోర్. కాబట్టి బఠానీ గింజలకు ఎక్కువ ఉంటుంది కదా మనం వాటర్లో వేసినప్పుడు. వీట్ సీడ్స్ వేసినప్పుడు అవి ఎక్కువగా అంతగా ఉబ్బవు. వీట్ అంటే స్టార్చ్ ఉంటుంది, కాబట్టి స్టార్చ్కి ఏమో ఇంబైబింగ్ కెపాసిటీ తక్కువ ఉంటుంది. ప్రోటీన్స్ అంటే మనకు బఠానీలో ప్రోటీన్స్ ఉంటాయి కదా, ప్రోటీన్స్కి ఏమో ఇంబైబింగ్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది. సో ఇంబైబింగ్ కెపాసిటీ ఆఫ్ పీ సీడ్స్ ఈజ్ మోర్ దెన్ వీట్ సీడ్స్ బికాజ్ పీ సీడ్స్ ఆర్ రిచ్ ఇన్ ప్రోటీన్స్ అండ్ వీట్ సీడ్స్ ఆర్ రిచ్ ఇన్ స్టార్చ్. కాబట్టి ఇక్కడ పీ సీడ్స్ బఠానీలోనేమో ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి, గోధుమల్లో స్టార్చ్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రోటీన్స్కు ఎక్కువగా వాటర్ అబ్జర్వింగ్ నేచర్ ఉంటుంది. కాబట్టి ఇంబైబింగ్ కెపాసిటీ పీ సీడ్స్కి ఎక్కువ ఉంటుంది అన్నట్టు స్టార్చ్ ఉన్నటువంటి వీట్ సీడ్స్ కంటే. సో ప్రోటీనేషియస్ పీ సీడ్స్ స్వెల్ మోర్ ఆన్ ఇంబైబింగ్ వాటర్ దెన్ స్టార్చీ వీట్ సీడ్స్. చూడండి, ఇక్కడ చెప్తున్నాను, ప్రోటీన్ కలిగి ఉన్నటువంటి బఠానీ గింజలు ఎక్కువగా ఉబ్బుతాయి స్టార్చ్ కలిగి ఉన్నటువంటి గోధుమ గింజల కంటే అని ఇక్కడ చెప్తున్నాను అన్నట్టు. ఓకే, ఇక్కడ మనకు 13 క్వశ్చన్లో ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. చూడండి, నేను చెప్తున్నాను ఈ లెసన్ల నుంచి ఎక్కువగా అడిగే క్వశ్చన్స్ మరోసారి నేను చెప్తాను చూడండి. 13 2 మార్క్స్ క్వశ్చన్లో అంటే 60 స్కోర్ చేసే వాళ్ళు ఇవన్నీ ఒకసారి చూసుకోవాలి. వాళ్ళు కూడా ఫస్ట్ ఫోకస్ నేను ఇప్పుడు చెప్పబోయే వాటిపైన పెట్టాలి. ఎక్కువగా ఎగ్జామ్లో వచ్చేటివి మాత్రం చెప్తాను. ఫస్ట్ క్వశ్చన్ ఎక్కువ ఎగ్జామ్లో వస్తుంటుంది. వాట్ ఆర్ ది పోరిన్స్, వాట్ రోల్ డు దే ప్లే ఇన్ డిఫ్యూజన్. ఈ లెసన్ నుంచి ఈ ఫస్ట్ క్వశ్చన్ వస్తుంటుంది. తర్వాత సెకండ్ క్వశ్చన్ కూడా డిఫైన్ వాటర్ పొటెన్షియల్, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ వాటర్ పొటెన్షియల్ ఆఫ్ ప్యూర్ వాటర్. సెకండ్ క్వశ్చన్ ఇది కూడా వెరీ ఇంపార్టెంట్. నేను చెప్పేటి అన్నీ కూడా ఒకసారి ఎక్కువగా రివిజన్ చేసుకొని వెళ్ళండి, ఇవి ఎగ్జామ్లో రెగ్యులర్గా వస్తుంటాయి. దీని తర్వాత ఇంకో ఇంపార్టెంట్ అంటే ఇది కూడా డిఫరెన్స్ కూడా అడుగుతారు. డిఫరెన్స్ ఆస్మాసిస్ ఫ్రమ్ డిఫ్యూజన్, అప్పుడప్పుడు ఇది కూడా అడుగుతుంటారు. డిఫరెన్షియేట్ ఆస్మాసిస్ ఫ్రమ్ డిఫ్యూజన్. నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుంటే 5th క్వశ్చన్, హౌ డస్ గట్టేషన్ డిఫర్ ఫ్రమ్ ట్రాన్స్పిరేషన్. ఇది కూడా ఎగ్జామ్లో కనిపిస్తుంటుంది. హౌ డస్ గట్టేషన్ డిఫర్ ఫ్రమ్ ట్రాన్స్పిరేషన్, ఇది కూడా చదువుకొని వెళ్ళాలి కంపల్సరీగా. కాబట్టి మీరు అంటే టాప్ స్టూడెంట్స్ అంటే మీకు మ్యాక్సిమం రావాలనుకున్న వాళ్ళు 60 రావాలి, మార్క్స్ పోదనుకుంటే అన్నీ చదువుకోవాలి. ఇక నేను ఇప్పుడు చెప్పే ఇంపార్టెంట్ అన్నీ చదువుకొని వెళ్తే మీకు 50 పైన అలా వస్తుంటాయి అన్నట్టు. కొంచెం ఇప్పటిదాకా చదవని వాళ్ళు ఉంటే ఈ విధంగా చదువుకోండి. ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, 5th క్వశ్చన్, తర్వాత నెక్స్ట్
నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుంటే మనకు 8th క్వశ్చన్, డస్ ట్రాన్స్పిరేషన్ అక్కర్ ఎట్ నైట్, గివ్ ఎన్ ఎగ్జాంపుల్. ఇది కూడా వస్తుంటుంది ఎగ్జామ్లో. డస్ ట్రాన్స్పిరేషన్ అక్కర్ ఎట్ నైట్, గివ్ ఎగ్జాంపుల్. ఇది కూడా కంపల్సరీ చదువుకొని వెళ్ళాలి. 2 మార్క్స్ క్వశ్చన్. నెక్స్ట్ 2 మార్క్స్ క్వశ్చన్ ఇంపార్టెంట్ ఏంటంటే 12th క్వశ్చన్. హౌ డస్ అబ్సైసిక్ యాసిడ్ బ్రింగ్ అబౌట్ ద క్లోజర్ ఆఫ్ స్టొమాటా అండర్ వాటర్ స్ట్రెస్ కండిషన్స్. హౌ డస్ అబ్సైసిక్ యాసిడ్ బ్రింగ్ అబౌట్ ద క్లోజర్ ఆఫ్ స్టొమాటా అండర్ వాటర్ స్ట్రెస్ కండిషన్. ఇవన్నీ నేను చెప్తున్నాయన్నీ కూడా మీరు బుక్ ఉంటే అక్కడ స్టార్ మార్క్ పెట్టుకోండి. ఈ ఫస్ట్ చాప్టర్లో చాప్టర్ 1 ట్రాన్స్పోర్ట్ ఇన్ ప్లాంట్స్లో ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, 5th క్వశ్చన్, 8th క్వశ్చన్, తర్వాత 12th క్వశ్చన్, తర్వాత 13th కంపేర్ ఇంబైబింగ్ కెపాసిటీస్ ఆఫ్ పీ అండ్ వీట్ సీడ్స్. 13th క్వశ్చన్. ఈ క్వశ్చన్స్ ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వండి, ఇలాకెళ్ళి కవర్ అవుతుంటాయి. ఫస్ట్, సెకండ్, థర్డ్, 5th, 12th, 13th ఈ క్వశ్చన్స్ అయితే మీరు ఫస్ట్ కొంచెం ఇప్పటివరకు సరిగ్గా ప్రిపేర్ కాని వాళ్ళు ఇవి ఫస్ట్ రౌండ్లో ఫోకస్ చేయండి. మీకు ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉంటుంది. ఇక అవుట్ ఆఫ్ మార్క్స్ రావాలంటే 2 మార్క్స్ ఏవైనా ఒక్కోసారి అన్ఎక్స్పెక్టెడ్ వస్తుంటాయి కాబట్టి 60కి 60 తెచ్చుకునే వాళ్ళు అన్నీ నేర్చుకోవాల్సి వస్తుంది. ఓకే, మీరు ఇట్లా చాప్టర్ వైజ్ 2 మార్క్స్ క్వశ్చన్స్ అయితే మీకు చెప్తుంటాను, ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. ఇవి మీరు ఒకసారి ప్రిపేర్ అయిన వాళ్ళు ఒకసారి రివిజన్ కోసం మీరు వింటూ ఒకసారి మన ఏదైతే అల్గోల శ్రీనివాస్ బాటనీ క్లాస్ మీరు ఓపెన్ చేసి ఒకసారి ఈ వీడియో కనుక వింటుంటే మీకు రివిజన్ అవుతుంది. ఎగ్జామ్స్ టైంలో మంచి రివిజన్ అవుతుంది. చాప్టర్ వైజ్ ఇలాగే నేను 2 మార్క్స్ క్వశ్చన్ చెప్తాను. 2 మార్క్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మిగతాయి కూడా చూద్దాం. ఓకే, అందరు కూడా కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. మీకు తప్పకుండా ఇంకా బాటనీ సంబంధించిన ఫ్యూచర్లో మంచి నాలెడ్జ్ వస్తుంది. ఒకవేళ నీట్ ఎగ్జామ్ కానీ అటెండ్ అయ్యే వాళ్ళకు కూడా నేను ఆడియో లెసన్స్ చెప్పబోతున్నాను. సబ్జెక్ట్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. కొన్ని ఇంపార్టెంట్ టాపిక్ ఎక్స్ప్లెనేషన్, మీనింగ్స్ అవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి, తప్పకుండా మీకు ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ.